అంటే ఇన్ని రోజులు కష్టపడి చేసిన సినిమా బయటకు రావడం అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ డెలివరింగ్ ఏ బేబీ. అవునండి. సో వాట్స్ ఎవర్ ఎగ్జైట్మెంట్ అండ్ వాట్స్ ఎవర్ ఇన్నర్ ఫీలింగ్ అబౌట్ దిస్ మూవీ? కాన్ఫిడెంట్గా ఉందా, లేకపోతే ఆల్రెడీ కొట్టేసాము అన్న ఫీలింగ్లో ఉన్నారు? ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? అది 100% అంటే కొట్టేసామని ఫీలింగ్ గట్టిగా ఉంది. ఒకటి నాకు చాలా హ్యాపీ ఏమనిపించింది అంటే, మేము తీసిన సినిమా పైన మాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అన్నది ఈ ఈ ఈవెంట్ అంటే ఈ చిన్న మీట్ బట్టి కూడా మీరు చెప్పొచ్చు. అంటే జనరలీ అరే ఈ మైండ్తో ఓపెన్ మైండ్తో రండి, సైకలాజికల్ డ్రామా అండ్ సినిమా గురించి ఇంకొకసారి అండర్లైన్ చేయాలి అని వీళ్ళు ప్రొడ్యూసర్స్ కానీ ఇలా అనుకొని ఒక స్మాల్ ప్రెస్ గ్యాదరింగ్ పెట్టి చెప్పాలి అని అనుకోవడం కూడా యూజువలీ మనం ఎప్పుడు చూడలేదు. సో దట్ ప్రూవ్స్ మేమందరం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. బట్ ఇట్ జస్ట్ దట్ ఓకే, కొంతమంది ఎక్కడో మేము కొన్ని కమెంట్స్ చూసినప్పుడు కానీ ఓకే ఏదో హారర్ అనుకుంటున్నారు, లేకపోతే ఇలా ఆ ఎక్స్పెక్టేషన్స్ కాకుండా అసలు మా సినిమా ఒక సైకలాజికల్ డ్రామా అన్నది క్లియర్గా అండర్లైన్ చేసి నిజంగా కానీ ఇది ఒక ఒక ఓపెన్ మైండ్తో సినిమా వస్తే నేను చెప్తున్నాను, ఇది జనరల్గా ఒక సినిమా చూస్తే 48 గంటలు దాని ఇంపాక్ట్ ఉంటుంది అంటారు కదా, ఇది ఒక 2 గంటలు ఎక్స్ట్రా ఉంటుంది మనం రాబోతున్నారు. అంత కాన్ఫిడెన్స్తో ఉన్నాం. ఈ కాన్ఫిడెన్స్లో భాగంగానే ఈ మీట్ కూడా, సో దట్ క్లియర్ చేయడానికి. అంటే అంటే మనం జనరలీ మూవీస్ టెంప్లెట్స్ ఉంటాయి, మనం అందరం చూసేటప్పుడు ఆ టెంప్లెట్లో ఫిట్ అవ్వకపోతే మనకు కొంచెం లైఫ్లో చాలా విషయాలు మనకు కొన్ని అలవాట్లు ఉంటాయి, అది జరగకపోతే ఇబ్బంది అవుతుంది. సినిమాల్లో కూడా మేము అబ్జర్వ్ చేసింది ఓవర్ ద లాస్ట్ 10 years ఏంటంటే, ఒక ఎక్స్పెక్టేషన్తో జనరల్లీ సినిమాకి వెళ్ళినప్పుడు సరే ఇప్పుడు ఒక పాట వస్తుంది, ఓ డాన్స్ వస్తుందో, సీన్ వస్తుంది అని ఒక టెంప్లెట్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు కామెడీ సీన్ రావాలి, ఆ తర్వాత ఇది వస్తే ఓకే ఇప్పుడు ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందో, ఇప్పుడు క్లైమాక్స్ బ్యాంగ్ ఉంటుంది అని ఒక ఎక్స్పెక్టేషన్తో మనం కూర్చుంటూ ఉంటాం. ఈ సినిమాకి ఆ టెంప్లెట్ ఎక్స్పెక్టేషన్, సో వెన్ యూ సే ఎక్స్పెక్టేషన్ బాగుంటుంది అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని రావచ్చు, అది మా ప్రాబ్లం కాదు. లెట్స్ క్లారిఫై దాట్. ఎక్స్పెక్టేషన్ లేకుండా రండి అది కాదు, బాగుంటుంది అనే ఎక్స్పెక్టేషన్తో మీరు రావచ్చు. టెంప్లెట్ లాగా ఉంటుంది, ఈ సీన్ తర్వాత ఈ పాట రావాలి, దీని తర్వాత ఇలా ఉండాలి, జనరల్లీ ఇలా ఉంటాయి కదా, ఈ గ్రామర్ ఉంటుంది కదా అనేది మిమ్మల్ని న్యూ ఎక్స్పీరియన్స్ ఇస్తాం ఇన్ దట్ వే. సో ఇట్స్ లైక్ ఎ న్యూ డిష్. అనురాగ్ చెప్పినట్టు ఒక కొత్త డిష్ మేము ముందు పెట్టాం, మీరు ఫస్ట్ టైం ఒకటి తింటున్నారు, ఆ ఓపెన్ మైండ్తో తినండి. ఇది ఇప్పుడు బిర్యానీ ఇలా ఉంటుంది అని ఒకటి తినే, ఆ పాస్తా బిర్యానీలా లేకపోతే మీరు డిసప్పాయింట్ అవుతారు. సో ఇది ఒక కొత్త డిష్ నేను తింటున్నా, అది ఎలా ఉందో చూద్దామని ఓపెన్ మైండ్తో మీరు తినండి, అది డెఫినెట్లీ మీకు చాలా నచ్చుతుంది. ఇది కొత్త జోనర్, అది యాక్సెప్టెడ్. అట్ ద సేమ్ టైమ్ ఓపెన్ మైండ్తో రమ్మంటున్నారు, అది కూడా ఓకే. బట్ కాకపోతే ఏంటంటే లోపలికి వచ్చిన తర్వాత అంటే ఏం ఫీల్ అవుతా అంటే, కొంతమంది భయపెడతారా, నవ్విస్తారా, లేకపోతే మమ్మల్ని కూడా ఆలోచింపజేస్తారా, పాత్రతో ఎమోషనల్ అయ్యేలా చేస్తారు, ఏమి ఇస్తారు, ఎలాంటి ఫీలింగ్ మాకు ఇస్తారు మీరు? లోడెడ్ క్వశ్చన్. ఖచ్చితంగా నవ్విస్తాను. లైఫ్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ నాట్ ఎ ఫిల్మ్ యూ వాచ్, ఇట్స్ అ వరల్డ్ యూ విల్ ఎంటర్. ఎవరైనా చెప్పొచ్చు, నేను చెప్పాలి ఎవరైనా హూ కెన్ ఇట్ ఆన్సర్ ఇట్ బెటర్ దెన్ మా ధోని. ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం అంటున్నాడు అనురాగ్, నిజంగానే అది ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం ఫర్ షూర్. లైఫ్ మాకు అర్థమవుతుంది మీరు చెప్పింది, కొత్త ఓపెన్ మైండ్ అంటే భయపడాలా, నవ్వాలా, జానర్ మీరు వచ్చి ఒక 3 hours ఇప్పుడు మీరు ఒక వరల్డ్లోకి ఎంటర్ అయ్యి ఆ వరల్డ్ని ఎక్స్పీరియన్స్ చేస్తారండి. మీ చుట్టూ ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇది కేవలం ఆడియో విజువల్ ఎక్స్పీరియన్సే కాదు, ఒకటి ఇందాక అన్నట్టు ఏమని చెప్తే ఎక్స్ట్రా చెప్పినట్టు ఉంటుందా అని, బట్ ఇది ఒక ఆడియో వీడియో ఒకటే కాదండి. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు చెప్పొద్దు అన్నారు, బట్ నేను చెప్తా. there's a section in the film where a character feels a certain way. You will also feel like that. నేను సినిమా అయ్యాక నాకు ఆ పోర్షన్లో అట్లా అనిపించింది మహా అంటే, అదే కదా డిజైన్, ఆ క్యారెక్టర్ అలానే ఫీల్ అవుతున్నాడు కానీ. సో హీఈస్ గోయింగ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ మీరు ఎలా ఫీల్ అవ్వాలి అని మిమ్మల్ని మీరు ఎవడో వచ్చి గట్టిగా పట్టుకున్నట్టు ఉంటుంది ఒకసారి. సో ఇట్స్ అ ఫిల్మ్ దట్స్ గోయింగ్ బియాండ్ జస్ట్ డైలాగ్ అండ్ విజువల్. ఇట్లా ఎంటర్ యువర్ మైండ్. ఇది మీ మైండ్లోకి ఎంటర్ అయ్యి ఆ సినిమా మీ మైండ్లో ఉంటుంది. మహా గారు, అంటే మీరు మహేష్ బాబు గారికి రాశారు, ఆయన జస్ట్ జనరల్గా మామూలుగా వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా చాలా స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తుంది. అలాంటిది మీరు ఏం రాశారు అంటే, నెవర్ బిఫోర్ ఇన్ తెలుగు సినిమా, సత్యదేవిన్, జిఎంబి ప్రౌడ్లీ ప్రజెంట్స్, ఇలాంటి స్ట్రాంగ్ వర్డ్స్ అన్ని వాడారు కదా. సో మీరు రాసిచ్చింది యాజ్ ఇట్ ఈస్గా స్క్రిప్ట్ ఆయన చదివారా, కరెక్షన్స్ ఆయన చేశారా, లేకపోతే ఆయన ఏమైనా యాడ్ చేశారా దాంట్లో? ఇప్పుడు ఆయన చూసే కదండి చదవాలి, చూసే అంటే ఇప్పుడు ఆయన ఫస్ట్ డ్రాఫ్ట్ ఒప్పుకున్నారా, లేకపోతే ఆయన ఇది యాడ్ చేశారా, ఆయన ఏమైనా తీసారా, అది నేను అడుగుతున్నా. చూడకుండా చదివారని అంటలేదు కదా. అబ్సల్యూట్లీ జీరో సార్. నన్ను టోనాలిటీ కోసం ఆయన ఏదైతే అనుభూతి చెందారో అది అనురాగ్ గారికి చెప్తే, అనురాగ్ నాకు చెప్తే, టోనాలిటీ కోసం
ఆ సినిమా టోన్ నాకు తెలుసు కాబట్టి, ఆ లాంగ్వేజ్ నాకు తెలుసు కాబట్టి ఆ లాంగ్వేజ్లో నేను పెట్టాను. కానీ అబ్సల్యూట్లీ ఎవ్రీథింగ్ వాజ్ వి ట్రాన్స్లేటెడ్ మహేష్ బాబు సార్స్ ఒపీనియన్స్ ఓన్లీ, నథింగ్ ఎల్స్. అండ్ ఆల్సో వెన్ వీ గేవ్ ద ఫస్ట్ డ్రాఫ్ట్, he immediately recorded it and sent it to me. అది కూడా ఒక ఫోటో, ఇట్ వాజ్ JPEG, అది నార్మల్ So వాట్సాప్ ఆయన ఫోటో, ఇక్కడ లేరు. హాఫ్ పేజ్ ఫోటో పంపిస్తే డైరెక్ట్ వాయిస్ నోట్ ఫైల్ Yeah, వచ్చింది. ఆయన బికాజ్ ఆయన ట్రావెల్ చేస్తున్నారు, ఇక్కడ ఇండియాలో లేరు. యా, అది వచ్చినప్పుడు నేను కంగారు పడ్డా. నేను కూడా అది మామూలుగా ఆయన అనుకున్న మాటలు చెప్పినా కూడా మనం ఒక డ్రామాటిక్ లాంగ్వేజ్లో పెట్టినప్పుడు అది ఏమవుతుందంటే కొంచెం అదే అంటే నేను అది అంత పెద్ద సెన్సేషన్ అవ్వేటువంటిది అనుకోలేదు. ఆయన చెప్పిన మాట నేను రాశాను అంతే. సో ఇలా కొంచెం డ్రామాటిక్ లాంగ్వేజ్లో పెట్టినప్పుడు అది సెన్సేషనల్గా వినిపించే అవకాశం ఉంటుంది. నేను కూడా మహేష్ సార్ దాన్ని ఏమైనా ఎడిట్ చేయమంటారేమోలే అని చెప్పి మేము మొదటి డ్రాఫ్ట్ పంపించాం. కానీ మహేష్ సార్ ట్రూలీ ఫెల్ట్ దట్, అందుకని ఆయన ఇమీడియట్గా వాయిస్ నోట్ పంపించారు. సార్ నేను మా ఫాదరు మంచిదా కదా అది? ఓకే సార్, ఒక ఫిల్మ్ మేకర్ సార్. ఈ మాటకి నేను ఇప్పుడే ఇంతమంది ప్రెస్ నేను ఏ రోజు కలవలేదు. ఇదే మొదటిసారి కలవటం. మొన్న కలవసాను. నా ఇంత ముందు సినిమాలకు కూడా ఎప్పుడు స్టేజ్ మీదకి వచ్చింది కానీ ప్రెస్తో సంభాషించింది కానీ తక్కువ. సార్ మేము 1 కోటి మంది, 2 కోట్ల మంది, పోనీ 8 కోట్ల మంది తెలుగు వాళ్ళకి ఒక కథ కూర్చోబెట్టి చెప్పాలంటే ఎంతో కొంత జీవితం మీద ఉన్న అవగాహన మాటల ద్వారా చెప్పే ఇది లేకపోతే, ప్రావీణ్యం లేకపోతే మా జాబ్లే మీనింగ్లెస్ కదా సార్. సో అందుకని మాటల్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను అతను అడిగినప్పుడు. నో క్వశ్చన్స్ అండి. యాక్చువల్లీ చాలా చెప్పేశారు మీరు ఈ సినిమా గురించి. మేము కూడా అడిగేసాం. మీరు అన్నట్టు కొత్త డిష్ అంటున్నారు శరత్ గారు. సో సత్యదేవ్ గారి ఎఫర్ట్స్, మీ అందరి ఎఫర్ట్స్కి రేపొద్దున మంచి సక్సెస్ అవ్వాలి. ఈ కొత్త డిష్ అందరూ ఎంజాయ్ చేయాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ రాజేష్. మహాగారు, థ్యాంక్ యూ. సార్ అంటే మీ ఫస్ట్ సినిమా నుంచి సినిమా చూస్తాను జర్నీ కొంచెం డిఫరెంట్గా ఉంది. సార్ మన ఇద్దరితో ఒక సర్కిల్ సార్. 8 years తర్వాత మళ్ళీ ఫస్ట్ సినిమాకి మనం ఇలాగా మాట్లాడుకున్నాం. తర్వాత మళ్ళీ 8 years తర్వాత అంటే కేర్ ఆఫ్ కంచరపాలెం చూడ కొత్త జోనర్ 4 దాన్ని లాస్ట్ ట్విస్ట్ ఇచ్చారు. అంటే ఈ సినిమా ట్రైలర్ చూసిన దాన్ని బట్టి మలయాళంలో అయితే చాలా పెద్ద హిట్ అయిపోయేది ముందే. అంటే ఇంత మలయాళం మమ్ముట్టి గారి బ్రహ్మయుగం ఉన్న సినిమా వచ్చింది. ఆ కైండ్ ఆఫ్ ఏమన్నా దీనికి ఏమన్నా లింకప్ అయి ఉందా? అంటే కొంచెం ఈ పాత్ర అలా కనిపించడం వల్ల కొంచెం ఏమన్నా కనిపిస్తుంది సార్ ప్యారలల్. బట్ బ్రహ్మయుగానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు సార్ అసలు. అండ్ ప్యారలల్స్ తీయాలంటే కనుక యాజ్ ఐ టోల్డ్ యూ, ఆయనకి నేను ఎప్పుడైనా ఎవరికైనా సరే మ్యూజిక్ డైరెక్టర్ కూడా రిఫరెన్స్ ఇవ్వమంటే రిఫరెన్స్ ఇచ్చేవాడిని కదా. నాకు ఇలా వినిపిస్తుంది మ్యూజిక్, అది కొట్టు అని చెప్పేసి అనేవాడిని. సో దెర్ ఈస్ నో రిఫరెన్స్ ఫర్ దిస్ ఫిల్మ్ సార్. లాస్ట్ సినిమా ఉమామహేశ్వర సినిమా అప్పుడు కూడా ఆయన కమర్షియల్గా 4 పాటలు పెట్టి 4 ఫైట్లు పెడతారు అనుకుంటే ఆ సినిమాలో కూడా క్లైమాక్స్ దాకా ఏం ఫైట్ పెట్టలేదు. ఈ సినిమా కూడా ఏమీ ఒక 4 ఫైట్లు 4 పాటలు ఇందాక శరత్ అంటున్నట్టు కమర్షియల్ థింకింగ్ కాకుండా ఓపెన్ మైండ్తో రమ్మన్నారు అడుగుతున్నా. అంటే సత్యదేవ్ గారిని యాంగిల్ చూడలేదు మీరు దగ్గరగా ఉన్నా కానీ? లేదు సార్, సత్యదేవ్ యాక్చువల్లీ దెర్ ఈస్ 1 యాక్షన్ ఫిల్మ్ దట్ వీఆర్ ప్లానింగ్. అండ్ అది సార్ మేమిద్దరం ఏం చేసినా, మేమిద్దరమే కాదు, ఆయన వేరే దర్శకుడితో చేసినా, నేను వేరే నటులు అంటే వేరే హీరోస్తో చేసినా కూడా మా ఇద్దరికి ఉన్న కామన్ థింగ్ ఏంటంటే మేము ఎక్కడి నుంచో వచ్చాం కదా. ఏదైనా పని చేసినప్పుడు దాన్ని ఏమంటారు, మెచ్చుకోదగ్గ పని చేయకపోతే మా ఉనికి ఉండదు కదా సార్. సో మేము ముందుకు వెళ్ళలేం కదా. సో మా ఇద్దరి తాపత్రయం ఎప్పుడు కూడా ఆడియన్స్కి ఒక నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని. అలాంటి ఒక యాక్షన్ ఫిల్మ్ ఉంది సార్ మా ఇద్దరి దగ్గర. సో అది అంటే ఇప్పుడు అనురాగ్, శరత్, మహేష్ బాబు గారు, నమ్రత గారు, గోపాలకృష్ణరెడ్డి గారు పూనుకున్నట్టు ఆ సినిమా పూనుకున్న రోజున డెఫినెట్లీ ఒక నెవర్ బిఫోర్ యాక్షన్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం సార్. సూపర్, అది వెయిట్ చేస్తున్నాం. సత్య గారు చెప్పండి, మీ వెర్షన్ చెప్పండి. ఏంటి మీరు ఎంతవరకు 4 ఫైట్లు చేద్దాం, 4 సాంగ్స్, 4 డ్యూయట్లు, ఐటమ్ సాంగ్, ఆ కైండ్ ఆఫ్ జోన్లో ఇంతవరకు చూడలేదు మిమ్మల్ని. అంటే గాడ్ ఫాదర్లో చేసిన అంటే ఏ పాత్ర తీసుకున్నా పాత్రలోకి వెళ్ళిపోతున్నారు తప్పించి కమర్షియల్ జోన్ పడాలంటే ఆ కైండ్ ఆఫ్ తెలుగు ఆడియన్స్ కావాలి కదా. మీ దగ్గరికి ఎవరు రావట్లేదు దర్శకులు ఎవరు కూడా. సార్ లేదు అంటే అదే సార్, నాకు మహా అన్నట్టు మనకంటూ ఒక ఉనికి క్రియేట్ చేసుకోవడానికి చేసే తాపత్రయం ఒకటి ఉంటుంది కదా. ఒక 4-5 ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూసినప్పుడేమో ఇది చేస్తున్నప్పుడల్లా నాకు ఇదే క్వశ్చన్స్ వచ్చేవి. ఎందుకు ఇది చేస్తే
మనకి ఎలా చూసేవాళ్ళు తక్కువ కదా ఇలా మాట్లాడేవారు. అయితే నాకు అప్పుడు ఏమనిపించిందంటే ఆ పాయింట్లో నిజంగా అలా ఉండింది. బట్ ఒక 4-5 years డౌన్ ద లైన్ చూస్తే ఇప్పుడు ఆడియన్స్కి మనం కేవలం అవే ఇస్తే మాత్రం వాళ్ళు స్ట్రైట్ రిజెక్ట్ చేస్తున్నారు సార్. సో నా పరిస్థితి ఎలా అయిందంటే ఒకప్పుడు ఓఆర్ఆర్ దగ్గర ఎక్కడో పక్కన చిన్న 100 గజాలు ఇల్లు తీసుకొని అక్కడ కట్టుకున్నప్పుడు ఇక్కడ వస్తాడు అన్న స్పేస్ నుంచి అక్కడ పక్కన ఒక రోడ్డు పడితే ఎంత వాల్యూ దానికి పెరుగుతుందో మేము ఏదైతే ఫస్ట్ నుంచి నమ్మామో, అరే కంటెంట్ డ్రివెన్ కానీ మన వచ్చే పర్ఫార్మెన్స్ కానీ మన ఉనికి క్రియేట్ చేసుకునేలా చేస్తే ఈరోజు రాకపోవచ్చు, మేబీ డౌన్ ద లేన్ మనకంటూ ఒక వాల్యూ వస్తుంది, మనకంటూ ఒక ప్లాట్ఫామ్ వస్తుంది పర్ఫామ్ చేసుకోవడానికి. సో ఆడియన్స్ కూడా ఇప్పుడు మేబీ ఓన్లీ పాటలు, ఓన్లీ సాంగ్స్, లేకపోతే ఓన్లీ ఫైట్లు ఇస్తే వాళ్ళు కూడా స్ట్రైట్ అవే బాస్ మాకొద్దు, మాకు ఎక్స్పీరియన్స్ కావాలి, మాకు కంటెంట్ కావాలి, లేకపోతే గివ్ అస్ సంథింగ్ విచ్ వీ కెన్ ఎంజాయ్ మోర్ అన్న స్పేస్లోకి వెళ్ళారు. కాబట్టి కరెక్ట్గా ఐ థింక్ ఈ సినిమా ఆ దాంట్లో కూర్చుంటుంది. అండ్ అలా చేయకూడదని అసలు అది కాదు సార్, తను అన్నట్టు నెక్స్ట్ ఆ స్టోరీ ఒకటి ఉంది. అండ్ అలాగే నేను నెక్స్ట్ చేస్తున్న సంవర్తి అనే ఫిల్మ్ కూడా కొంత యాక్షన్ ఉన్న సినిమా, మ్యాన్ వర్సెస్ టైగర్. బట్ నేను మహా అనుకున్న ఒక ఫిల్మ్ అయితే మాత్రం దాంట్లో కూడా ఐ మీన్ దాని గురించి ఎక్కువ చెప్పలేనులేండి. బట్ ఆ పాయింట్లో అది గ్యారంటీ. ఎందుకు ఇన్ని పెట్టారు ఫైట్లు, ఎందుకు అంత పెద్ద ఫైట్లు ఎందుకు పెట్టారని అడుగుతారు మీరు, అంత రాసాడు. సో ఈ మూమెంట్లో మేము నమ్మిన ఫిల్మ్ రావు బహదూర్ ఇది కంపల్సరీ కనెక్ట్ అవుతుంది. అండ్ మనం అనుకున్న కమర్షియల్ సక్సెస్ కూడా రీచ్ అవుతామని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా హిట్ అయ్యి ఆ సినిమా కూడా తొందరగా సెట్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ. వెంకటేష్ మహా గారు